తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల్లోకి వెళుతున్న బీఆర్ఎస్ అధిపతి సీఎం కేసీఆర్ ఈ రోజు భద్రాద్రి జిల్లాలో 2 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రిలో పెనపాక నియోజకవర్గానికి సంబంధించి బుర్గంపాడు మండలంలో అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి దమ్మపేట మండలంలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇక ఈ సభలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి కాగా భారీగా జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక ఈ విషయాలపై మరింత సమాచారం మరింత సమాచారం రిపోర్టర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెంలో జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయాయా? థ్యాంక్ యూ మహాలక్ష్మి. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు భద్రాద్రి జిల్లాలో విజయవంతం అవుతున్నట్లయితే మనం గమనించవచ్చు. అయితే మొదటి విడతగా కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే జోష్ నిండినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇక రెండవ విడత పర్యటనలో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో పినపాక మరియు అశ్వరావుపేట నియోజకవర్గాల్లో అయితే ఈ ప్రజా ఆశీర్వాద సభలు అయితే నిర్వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే 2 నియోజకవర్గాలలో ఈ ప్రజా ఆశీర్వాద సభలు అయితే పూర్తయినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు 2 నియోజకవర్గాలలో అయితే సభలు జరగనున్నాయి. ఇక జిల్లాలో మిగిలిన అంటే ఈ రోజు జరిగే పినపాక మరియు అశ్వరావుపేట నియోజకవర్గాలు జరగగా ఇక మిగిలిన ఒక నియోజకవర్గం భద్రాద్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మరియు కార్యకర్తలు కూడా ఈ పినపాకలో నిర్వహించే సభకైతే హాజరవుతారని కూడా తెలుస్తుండటంతో భద్రాద్రి జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలు అయితే పూర్తి కానున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి దమ్మపేట మండలంలో ఈ సభ ఏర్పాట్లు పూర్తి కాగా ఇప్పుడు పినపాక నియోజకవర్గానికి సంబంధించి బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో అయితే ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక అశ్వరావుపేట నియోజకవర్గంలో 1,00,000 మంది వరకు కూడా జన సమీకరణ చేస్తానని అక్కడ ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మెచ్చనాయశ్వరరావు తెలుపుతుండటంతో ఇక్కడ పినపాక నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్ రేఖాకాంతారావు ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి అంటే అత్యంత భారీ సమీకరణ ఈ యొక్క పినపాక నియోజకవర్గంలోనే జనాలు ఉండేలాగా అయితే ఆయన కార్యాచరణ అయితే చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏజెన్సీ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి పోడు భూముల సమస్యలు ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాలలో కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభలలో పాల్గొంటారని వీరిద్దరూ కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈ ఏజెన్సీ జిల్లా అయినటువంటి భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ యొక్క సభలు జరుగుతున్నటువంటి పోలీసులు అయితే పటిష్టమైన చర్యలు కూడా చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే సీఎం కేసీఆర్ మొదటగా అశ్వరావుపేట సభలో 1 గంటకు పాల్గొని 2 గంటలకు మాత్రం ఈ యొక్క బూర్గంపాడు పినపాక సభలో అయితే పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.